ఓకే, మా కోసం ముందుగా ఫస్ట్ ఒక పాట. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే. ఎట్లా ఇన్స్పైర్ అయినరు? ఎవరిని చూసి నేర్చుకున్నారు మీరు ఈ పాటలు? ఎక్కువగా మంగ్లీ ఇన్స్పిరేషన్ నాకు బాగా. ఎన్ని కొండాలు ఏలటోడా అడ్డపట్టు శంకరుడా. విజయనగరం అంటున్నారు కాబట్టి అక్కడికి సంబంధించిన ఒక జానపదం మా కోసం వాడండి. అందాల నరసమ్మో భవానీ బాలింతది. మీరు ప్రెగ్నెంట్ గా ఉండే టైంలో అమ్మకో నాన్నకో సంథింగ్ బాగలేదంటే అప్పటికే అన్నయ్య వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేశారు. నేను ఉంచమని ఏడ్చాను చాలా వరకు. అయితే నాన్న మళ్ళీ చూడలేను కదా, ఉంచండి నేను వెయిట్ చేశాను, ఏడ్చాను. కానీ వీడియో కాల్లో చూపించారు. ఎలాంటి ప్రోగ్రామ్స్ కి మీకు వెళ్ళాలి అని చెప్పేసి మీకు ఒక అనుకుంటారు కదా, అట్లా ఏమైనా ఉందా? శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలని బాగా ఇంట్రెస్ట్. శ్రీదేవి శ్రీదేవి నా సిద్ధమంతా నీ మీదే శ్రీదేవి. రాసేటప్పుడు అందరి గురించి వీళ్ళందరి గురించి పాడే బదులు నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన మా ఆయన గురించి ఎందుకు పాడకూడదు? రవరవరవయ్యో నా ముద్దుల బావయ్య. వీడియోలో చూసి ఆ సందర్భంకి తగ్గట్టుగా ఒక పాట కూడా రాసుకున్నారు. అప్పుడప్పుడు మా నాన్న గుర్తొచ్చినప్పుడు గుర్తేంటి ఉంటారు గుండెల్లో. నాన్న నువ్వు యాడున్నవయ్యా, నీ కోసం ఏడుస్తున్నా. కన్న బిడ్డను వదిలే నువ్వు, కన్న బిడ్డను వదిలే నువ్వు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అక్క? మ్యారేజ్ అయినాక లవ్ చేసుకున్నాం. మా వారిని ఊహించుకొని పాడతాను. నడిరేయిలో నీవు నిదరైన రానీవు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ. సైకిల్ మానవా సైడ్ చూపులు మానవా, సైకిల్ మానవా సైడ్ చూపులు మానవా. అందరికీ నమస్తే, నేను మీ అఖిల. వెల్కమ్ టు దార్వి స్టూడియో అండ్ దార్వి టీవీ. ఎందరో మట్టిలోని మాణిక్యాలని వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది దార్వి స్టూడియో అండ్ దార్వి టీవీ. సో ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ సింగర్ సరస్వతి గారు. నమస్తే అక్క. నమస్తే అక్క, బాగున్నారా? బాగున్నాను. ఓకే, మా కోసం ముందుగా ఫస్ట్ ఒక పాట. ఓకే, తప్పకుండా. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి చీరలున్నాయే, చీరంచు రైకలున్నాయే, కొనిపిస్తానతో బొంబాయి రాయే. రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయే రాయే పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం చేస్తావంట. అందుకే రాను నే రాను రాను గా జాతర రాను, రాను నే నాగం కాను, రాను గా జాతర రాను, రాను నే నాగం కాను. సూపర్ అక్క. థ్యాంక్ యూ అక్క, మీ ప్రాపర్ ఎక్కడక్క? విజయనగరం బొబ్బిలి ప్రాపరు. మేము ఉండేదైతే జీడిమెట్ల. నా పేరు సరస్వతి. సరస్వతి. ఓకే అక్క, సరస్వతి అనే పేరు పెట్టుకున్నారు. సరస్వతమ్మలాగా మంచిగా మీరు పాడుతున్నారు. థ్యాంక్ యూ. ఇంకా మీరు అంటే మీ దాంట్లో నేను విన్న పాటలలో ఒకటి నాకు నచ్చిన పాట బాలింతలు అని చెప్పేసి ఒక పాట పాడిరు. విజయనగరం అంటున్నారు కాబట్టి అక్కడికి సంబంధించిన ఒక జానపదం మా కోసం వాడండి. ఓకే, తప్పకుండా. అందాల నరసమ్మో భవానీ బాలింతది, అందాల నరసమ్మో భవానీ బాలింతది, భవానీ బాలింతది. చెయ్యి చూసాడా గాజులేసాడా, చెయ్యి చూసాడా గాజులేసాడా, చేతికి బాలేదని వద్దన్నాడా, చేతికి బాలేదని వద్దన్నాడా. అందాల నరసమ్మో భవానీ బాలింతది, భవానీ బాలింతది, భవానీ బాలింతది. సూపర్ అక్క. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మీరు పాడుతున్నారు కదక్క, మీరు ఇట్లా పాటలు ఎంచుకున్నారు అంటే ఈ పాటలు ఎంచుకునే ముందు ఎట్లా ఇన్స్పైర్ అయినరు? ఎవరిని చూసి నేర్చుకున్నారు మీరు ఈ పాటలు?
ఎక్కువగా యూట్యూబ్ లో వస్తాయి కదా, మంగ్లీ ఇన్స్పిరేషన్ నాకు బాగా. ఓకే, అంటే మీరు వినే నేర్చుకున్నారు? అవును. ఎక్కడ సంగీతం కూడా ఏం నేర్చుకోలేదు? లేదు. అంటే ఇంట్లో ఎవరైనా పాడేవాళ్ళ? మా బ్రదర్ పాడతారు. ఓకే, మీ బ్రదర్ పాడుతుంటే అట్లా మీరు నేర్చుకోవడం జరిగింది, అలాగే మా హస్బెండ్ వింటూ. ఓకే ఓకే. అన్న పేరు అక్క? నారాయణరావు. నారాయణరావు. ఓకే, నైస్. మరి మీరు అన్న పేరు చెప్పారు కదా, ఒకటి అన్న పేరు పైన ఏదైనా మీ హస్బెండ్ ని తలుచుకుంటూ మా కోసం ఒక పాట. మా హస్బెండ్ తలుచుకుంటూ పాడతా. పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమిటివే, బొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరి సాటివే, నా బంగారి మామ నా బలసాలి మామ, నా మెల్లో నీ నల్ల పూసల్లా మరి పూసవే నా సుడిగాలి మామ, ఈ సంత నన్నట్ట పోనే పోనీయవు కూసంత పనిచేయనీయవు, ఎంతోడివే గాని సంటోడివే నువ్వు ముద్దిస్తే మారాము సయ్యవు, గాలి కౌగిల్లిగా చుట్టి ముట్టేసి ఉంటావు పిరాడని ఊరయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయా, అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. ఓ సూపర్, థ్యాంక్ యూ. మీరు ఇట్లా ఇంట్లో పాడతారా? అంటే మీ ఇద్దరు ఉన్నప్పుడు ఎట్లుంటారు, రెస్పాన్స్ ఎట్లుంటది? ఎట్లా పాట బాగుంటది, సపోర్ట్ సపోర్ట్ ఉంటారు. ఓకే అక్క, మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. మరి మీ పిల్లల పైన ఏదన్నా మాకు కూడా? కురిసేవాన చినుకులికి నీలి నింగి అమ్మ, మొలిచే పచ్చని పైరులికి నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులికి పూల కొమ్మలమ్మ, ప్రకృతి పాడే పాటలికి ఎలకోయిలమ్మ, సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నా తీయనంట, మా అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. అమ్మ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అక్క. అమ్మ ప్రేమ అది ఎంత చెప్పినా కూడా దానికి ఎంత వర్ణించినా ఆ రుణం కూడా మనం తీర్చుకోలేము అమ్మది. చాలా అద్భుతంగా పాడిరు. థ్యాంక్ యూ అక్క. మీరు పాడుతున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారు? నేను 1 year నుంచి పాడుతున్నా. 1 year? లాస్ట్ ఇయర్ నుంచి. అంతే, లాస్ట్ ఇయర్ నుంచి బయటికి రావడం స్టార్ట్ చేసి అంతే పాటలు పాడడం. ఓకే, మరి ఇప్పుడు మీరు ఇక్కడే జిడిమెట్లలో ఉంటా అంటున్నారు కాబట్టి మీది ప్రాపర్ వచ్చి విజయనగరం. అక్కడైనా ఇక్కడ ఉంటున్నారు కదా, ఇక్కడ వాతావరణంలో ఈ హైదరాబాద్ లో బోనాలు, ఇప్పుడు బతుకమ్మలు కానీ ఇట్లా మాకు ఇక్కడ పండగలు చేసుకుంటారు కదా, ఆ పండగకి సంబంధించిన ఇప్పుడు నెక్స్ట్ ఆ సందర్భానికి బోనాలు ఇక్కడ బాగా చేస్తారు కదా, సో బోనాల పాట మంగ్లీ సిస్టర్స్ తోటి తీసేసుకుందాం. ఓకే. మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ, జేజలికర చెట్టెక్కి మా విరాలెల్లమ్మ, కైలాసం కొండెక్కి మా విరాలెల్లమ్మ, జెర్రీ పోతులు బట్టి మా విరాలెల్లమ్మ, జంజాలాడించితివే మా విరాలెల్లమ్మ, నాకు పాములు బట్టి మా విరాలెల్లమ్మ, నడికట్టు కట్టితివే మా విరాలెల్లమ్మ, త్రాసు పాములు బట్టి మా విరాలెల్లమ్మ, తలకట్టు కట్టితివే మా విరాలెల్లమ్మ, మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ, శివిని బిడ్డవమో ఎల్లమ్మో, శివదగ్ని మాతవమ్మా ఎల్లమ్మ, పార్వతి బిడ్డవమో ఎల్లమ్మో, పంచకళ్యాణివే ఎల్లమ్మ, గౌలోలి కోడలివే ఎల్లమ్మ, నువ్వు గంభీర దాగినివే ఎల్లమ్మ, అజమదగ్ని మహాదేవి ఎల్లమ్మ, నువ్వు జడలీర పూసినివే ఎల్లమ్మ, బల్కం పేటలున్న ఎల్లమ్మ, మా బంగారు తల్లివమ్మ ఎల్లమ్మ, పరశురాముండి గన్న ఎల్లమ్మ, మా పావన తల్లివమ్మ ఎల్లమ్మ, మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ. థ్యాంక్ యూ. సూపర్ అక్క. అంటే మీరు మంగ్లెక్క పాటలే వింటున్నారు కదా, బాగా తన పాటలు వినే ఇన్స్పైర్ అయినారు కదా, ఇంకా మంగ్లెక్కకు సంబంధించిన పాటలు
అవును. ఇంకా ఏదైనా పాడండి. ఓకే, తను వాళ్ళ ఫాదర్ని ఎక్కువ ఇష్టపడతారు. ఎవరికైనా ఫాదర్ అంటే ఇష్టమే. అవును. మా నాన్నగారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో మా నాన్నగారిని ఉద్దేశించి ఒక పాట, ఓకే. మంగ్లీ గారిది. ఓకే. ఓకే. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు, దశరథ మహారాజు నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగర నేడు, చరితలు ఎన్నడు చూడని మమతల గూడే నీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో, రేల 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 నీదే నింగి నేల, నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా, సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడ, చిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడ, సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడ, చిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడ, ఎగిరి దూకితే అంబరమందదా, ఇంతకు మించిన సంబరం ఉంటదా, ఎన్నడు చూడని ఆనందములోన, రేలా రేల రేలా రేల నీదే నింగి నేల, నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా. సూపర్ అక్క. మీరు మెలోడీ సాంగ్స్ మీ వాయిస్ కి అంటే మీరు పాడుతుంటే మెలోడీ సాంగ్స్ చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి నాకు. ఓకే. మీరు సంగీతం నేర్చుకోలే అంటున్నారు కదా? నేర్చుకోలేదు. సో ఇప్పుడు ఆ స్వరాలు కానీ సినిమా పాటలు ఇట్లా ఉంటాయి కదా, అందులో ఆ స్వరాల్ని ఎట్లా క్యాచ్ చేయాలని మీకు ఎట్లా అర్థమవుతుంది? వింటాను అంతే, 1-2 సార్లు వింటాను. వినడమే, విని తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటాను. ఓకే, ఇప్పటి వరకు మీరు యూట్యూబ్ లో పాడినారు కదా పాటలు, మీరు పాడిన పాటలో మాకోసం అది వినిపియండి. అది కొంచెం ఫోక్ లో ఉంటది మరి. పాడండి. ఓకే. సైకిల్ మానవా సైడ్ చూపులు మానవా, సైకిల్ మానవా సైడ్ చూపులు మానవా, దరి దరి దారి మానవా నా రాజా రవణం మిల్లు మానవా, దరి దరి దారి మానవా నా రాజా రవణం మిల్లు మానవా, సైకిల్ మాననే సైడ్ చూపులు మాననే, సైకిల్ మాననే సైడ్ చూపులు మాననే, దరి దరి దారి మాననే నా రాణి రవణం మిల్లు మాననే, దరి దరి దారి మాననే నా యువరాణి రవణం మిల్లు మాననే. ఇది ఫస్ట్ సాంగ్. ఇది ఎన్ని సాంగ్స్ పాడిరు ఇట్లా యూట్యూబ్ లో? ఇప్పటికి 3 సాంగ్స్ బయటకు వచ్చినాయి. ఇంకా 6 సాంగ్స్ ఇంకా ఎడిటింగ్ లో ఉన్నాయి. ఇంకా చాలా ఎక్కువ బాగా వెళ్ళింది ఈ సాంగ్, దగ్గర 3 lakhs పైన వెళ్ళింది. అన్ని విజయనగరం అక్కడ ఫోకే పాడతారు మీరు? అవును. బాగుంటాయి అక్క అక్కడ ఫోక్ సాంగ్స్, అంటే వినడానికి ఆ దాంట్లో అంటే అక్కడ ప్రాంతం తగ్గట్టుగా మీరు పాడుతున్నారు కదా? పాడుతున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఎక్కువ ఉన్నారు సింగర్స్, ఆంధ్ర సైడ్ తక్కువ అనమాట. మరి భయానికో ఏమో ఎక్కువ అమ్మాయిలు బయటికి వెళ్ళొద్దు అన్న రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి కదా, సో దాని మూలాన ఎక్కువ బయటికి రానివ్వట్లేదేమో. అక్కడ ఇలాగే ఒక మా ఉత్తరాంధ్ర వాళ్ళే పెట్టారు, ఒక సాంగ్ పెట్టేసి ఫీమేల్ సింగర్ కావాలని చెప్పేసి పెడితే నేను వెంటనే మెసేజ్ చేశాను, మాది బొబ్బిలి, నేను కూడా ఐఎమ్ ఆల్సో సింగర్ అని చెప్పేసి పెట్టాను. ఇంకా వెంటనే సార్ కాల్ చేసి అమ్మ ఎక్కడ ఏంటనంటే, ఇంకా ఒకే ఊరు కదా, ప్రాంతం ఒకటే కదా, కొంచెం అదో అభిమానం ఉంటుంది. సో వెంటనే అమ్మ పలానా రోజు సాంగ్ వచ్చేసాయని చెప్పేసి కృష్ణానగర్ అమీర్పేటలో స్టూడియోకి వచ్చేయమన్నారు, వెళ్ళి పాడాను. అది బాగుందని మళ్ళీ అదే సారు 2 సాంగ్లు ఇచ్చారు, ఇంకా 2 సాంగ్స్ ఆఫర్స్ ఇచ్చారు. తర్వాత మా వాయిస్ అంటే మా సైడే కొంచెం అది స్లాంగ్ అర్థం అవుతుంది కదా, వైజాగ్ శ్రీమాత స్టూడియోలో 6 సాంగ్స్ పాడాను. 6 సాంగ్స్ ఒకే రోజు. మరి మాకోసం ఆ పాటలు కూడా వినిపించాలి కదా ముందు. అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా, ఏం కదా, ఏం పర్లేదు, మీరు పాడేది కదా, అది వినిపియండి. పల్లవి చరణం. బావా బావా బంగారం నీ నవ్వే ఎంతో సింగారం, తిప్పుతుంటే నువ్వే మీసం అయిపోయానే దాసోహం, బావా నా బావా హే బావా. ఇది సాంగ్. ఓకే, ఈ సాంగ్ ఎక్కడో విన్నట్టుంది. ఓకే, అంటే మ్యూజిక్ మాకు తగ్గట్టుగా పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ కొన్ని డెవోషనల్ సాంగ్స్ కూడా తీసుకున్నారు అక్కడ. మీరు డెవోషనల్ పాడతా అన్నారు కదా, ఇప్పుడు ఈవెంట్స్ చేస్తా అన్నారు మీ బ్రదర్ వాళ్ళు, అట్లా మీరు ఈవెంట్స్ కూడా వెళ్తారా? వెళ్తాం, భజనలకి ఎక్కువ వెళ్తాం. భజన ఎక్కువ. మరి మాకోసం ఆ డెవోషనల్ కూడా మీరు పాడాలి. ఓకే ఓకే, మంచి డెవోషనల్ సాంగ్.
రావయ్యో హరహర మహదేవ శంభో శంకర సాంబ సదా శివ నంది వాహనమెక్కి అష్టాదిక్కులు నేలి ఆపదను బాపిన అర్ధనాదీశ్వర పార్వతమ్మతోని పాలించరామయ్య కైలాసవాసుడ కరుణాల దేవుడా రావయ్యో 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 హరహర మహదేవ దైగల దేవుడా దర్శనమియ్యవా నా తల్లి పార్వతి నాట్యమాడుతుంది నాట్యము తిలకించరావయ్య నటరాజా మెడలోని నాగరాజు ఆటలాడుతుండు మెడలోని నాగరాజు ఆటలాడుతుండు బడిబడిగా రావయ్య వరాలిచ్చే దేవుడా రావయ్యో 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 హరహర మహదేవ దైగల దేవుడా దర్శనమియ్యవా. ఇది సాంగ్, తెలంగాణ ఫోక్ సాంగ్ ఒకటి. ఓకే ఓకే మెలోడీలో ఫోక్ వస్తుంది అది. ఓకే. కొచ్చేటి మీసాలోడు పిల్లగాడు గుచ్చేటి చూపులోడు మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు సరిజోడు కుదిరినోడు మేనోడు బలిజోరు దారుంటాడు మస్కట్టు సంటోలే ఊరించే బిస్కెట్టు బంగారు మస్తుంటాడు వాడు రింగులు జుట్టులు గింగిరాలు తిరిగి నా మనసు బొంగారమై ముద్దు ముచ్చట తీర్చంగ వద్దకు శేషాలు వంకిట తనపు ఉంగరమై కళ్ళాడబడుతున్నదో పానం పెళ్ళాడ కోరుతుందో కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో తల్లాడబడుతున్నదో పానం పెళ్ళాడ కోరుతుందో కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో ఓలే 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 ఓలేయా ఓలే 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 ఓలేయా. నైస్. థ్యాంక్ యూ. ఓకే అక్క, బాగా పాడుతున్నారు. మీరు పాడిన పాటలు ఉన్నాయి కదా, ఇప్పుడు యూట్యూబ్లో ఒక 4 సాంగ్స్ ఇట్లా ఇంకా రిలీజ్ అవ్వలేదు, 6 సాంగ్స్ ఏమో మొత్తం టోటల్ అని చెప్పినారు. రిలీజ్ అవ్వలే అన్నారు కదా, మాకోసం ఒక్క సాంగ్ పాడినారు కదా, దానికి ఆ సాంగ్స్తో పాటుగా ఇంకిన్ పాడినారు కదా, వాటికి మీకు ఎట్లా అవకాశం వచ్చింది? అదే ఫస్ట్ సాంగ్ నేను యూట్యూబ్లో సైకిల్ మానవ సాంగ్ పాడాను. అది యూస్ బాగా వచ్చినాయి, అది రిజల్ట్ బాగుంది, కామెంట్స్ బాగున్నాయి, వాయిస్ బాగుంది అని చెప్పేసి చాలా మంది గుడ్ కామెంట్స్ పెట్టారు. వాటిని చూసి సార్ మళ్ళీ నేను కొంచెం లిరిక్స్ కూడా రాస్తాను. ఓకే. లిరిసిస్ట్ సార్ ఫోన్ చేసి అమ్మ ఏదైనా మంచి సాంగ్ లిరిక్స్ రాయు అని చెప్పేసి అంటే ఆ సాంగ్ నేను రాశాను, అది వాళ్ళకి వినిపించాను, బాగుందన్నారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ సేమ్ నాతో పాడిన మెయిల్ సింగరే మేమిద్దరం కలిసి పాడాము ఆ సాంగ్ కూడా. మా పేరు బాగుందని చెప్పేసి మళ్ళీ అదే సాంగ్. ఎన్ని పాటలు రాసిరక్క ఇప్పటికట్లా? నేను ఆల్మోస్ట్ 6 సాంగ్స్ వైజాగ్ వెళ్ళి పాడినవి కూడా నేను రాసినయే. 6 పాటలు మీరే రాసినారు, కాకపోతే అక్కడ నుంచి మీకు అవకాశం రావడం వల్ల అక్కడ ఇచ్చేసిండ్రు పాటలు. మరి మీరు రాసిరు కాబట్టి ఇక్కడ కూడా కొన్ని స్టూడియోస్ ఫోన్ చేస్తాను, కాకపోతే కొంచెం ఇక్కడ అదేమంటారు లాంగ్వేజ్ తర్వాత ఏంటంటే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. సో ఇప్పుడు మీరు రాసిరు కదా, మీరు రాసిన పాటలలో ఒక పాట మళ్ళీ. ఓకే. రావేమి రావేమి మేనబావా నీకోసం తెచ్చాలే పాలుకోవా వస్తాలే వస్తాలే మరదలి పిల్ల నీకోసం తెస్తాలే పూలు హల్వా సిలుకు చీర కట్టుకున్న చిన్నదాన్ని వంపు సొంపులున్న వయ్యారి భామని పట్టు పంచ కట్టుకునే కుర్రవాణ్ణి నిన్ను ప్రాణంగా చూసుకునే వన్యకాడిని అందగాడా నా సుందరాంగుడా మనసైనోడా నన్ను మనువాడారా. ఆల్మోస్ట్ విజయనగరం పాటలు సేమ్ సింక్ అనిపిస్తాక ఒకటే ట్యూనింగ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ట్యూనింగ్ మీరే చేసుకుంటారా? అవును. ఇప్పుడు పాట రాస్తారు కదా, ఆ ట్యూనింగ్ ఎట్లా అంటే ఎట్లా ఊహించుకుంటారు మీరు ఇట్లా చెయ్యాలి? అంటే నా దగ్గర కొన్ని డెవోషనల్ సాంగ్స్ ఉంటాయి కదా, మేము డెవోషనల్కి వెళ్తాం కదా, డెవోషనల్ సాంగ్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఉన్న గాడ్ లిరిక్స్ ఉంటాయి కదా, ఆ లిరిక్స్ ని ఇక్కడ ఫోక్ యాడ్ చేస్తుంటాం అనమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను పాడిన పాట రావేమి రావేమి సాయిబాబా నీ పూజలు చేస్తాము సాయిబాబా. ఓకే, మీరు అట్లా దానికి నేను లిరిక్స్ ఎట్లా రాసానంటే రావయ్య రావయ్య మేనబావా నీకోసం తెస్తాలే పాలకోవా అట్లా శరణం బాబా సాయి శరణం బాబా అనేది వస్తుంది అండి. అప్పుడు నేనేమన్నానంటే అందగాడా నా సుందరాంగుడా మనసైనోడా నన్ను మనువాడారా. ఇప్పుడు ఆ సాయిబాబా పాట అట్లుంది కదా, అది యూట్యూబ్ లో ఉందా? లేదు, యూట్యూబ్ అది అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది కదా, కాపీ రైట్స్ వస్తాయి కదా, సో అట్లా తీసుకోము, ఉన్న ట్యూన్ తీసుకోము. అంటే ఇప్పుడు అది కూడా సేకరణ లాగానే అన్నమాట. సేకరణ సాంగ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి సేకరణ సాంగ్స్ ఊర్ విలేజ్ లో కానీ లేకపోతే మన దగ్గర ఉన్న మన చుట్టుపక్కల డెవోషనల్ లో ఉన్నటువంటి సాంగ్స్ కానీ తీసుకొచ్చి ఫోక్ పెట్టుకోవడం అంతే. ఉన్న ట్యూన్ రాకూడదు కదా, మళ్ళీ కాపీ రైట్స్ పడతాయి. సో మీరు ఇప్పుడు పాటలు అట్లా రాసుకుంటారు అంటే మీరు రాసుకునే టైంలో కూడా మీరు ఇట్లా ఊహించుకోవడం
ఎట్లా అది అన్ని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా మాట వస్తది కదా, మాటల ద్వారానే మనకి జానపదం అంటే జనాల నుంచి వచ్చేది. ఏదైనా మాట మాట్లాడుకుంటాం కదా మన ఇంట్లో, పిల్లలు కానీ మా వారు కానీ నాతో మాట్లాడేటప్పుడు ఏదైనా వస్తుంది కదా, కొంచెం ఏమంటారు మంచి నవ్వుకునే వర్డ్ ఉంటది కదా, ఆ వర్డ్ వెంటనే రాసి పెట్టుకుంటాను అనమాట. ఆ ట్యూన్ ఒకవేళ ఏదైనా మంచి ట్యూన్ కనిపించింది అనుకో వెంటనే ఫోన్ లో రికార్డ్ చేసి పెట్టుకుంటాను, మళ్ళీ మర్చిపోతాం కదా. సో ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ ట్యూన్ కి ఓకే మన దగ్గర లిరిక్స్, మా వారు బాగా సపోర్ట్ చేస్తారులే, నాకు లిరిక్స్ అయ్యి కొంచెం రాయేసి బాగా సపోర్ట్ చేస్తారు, రాయడం కానీ అట్లా కొంచెం హెల్ప్ చేస్తారు. లిరిక్స్ ఎక్కడ ఏది పెట్టాలి ఏంటనే చెప్తారు, వల్గర్ గా లేకుండా. అదే అదే అంటే వర్డ్స్ కరెక్ట్ గా ఉన్నాయా, మళ్ళీ మనకి బ్యాడ్ కామెంట్స్ రాకూడదు కదా, సో అట్లా లిరిక్స్ మొత్తం ఇద్దరు కాంబినేషన్ లో పాటను అయితే సెట్ చేసేస్తాం. ఓకే, మరి ఫ్యామిలీలో ఎట్లుంటది అక్క? మీ వారు అన్న మాత్రం ఇట్లా సపోర్ట్ ఉంది కదా, మమ్మీ డాడీ నుంచి ఎట్లుంది, ఏమంటారు వాళ్ళు మీ పాటలు విని? యాక్చువల్లీ నాన్న లేరు, ఓకే పోయారు. అమ్మ ఊర్లో ఉంటారు. అమ్మ ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతుంది? నేను పాడతానని అమ్మకి తెలియదు, ఎవరో ఒకసారి చూపించారు, మీ అమ్మాయి ఫోన్ లో పాట పాడుతుంది చూడు అని చెప్పేసి, అప్పుడు అమ్మ కొంచెం హ్యాపీ ఫీల్ అయింది. ఎక్కడ ఉంటారు అమ్మగారు? బొబ్బిలి, విజయనగరం బొబ్బిలి. మరి అక్కడ ప్రాంతం నుంచి మీరు ఇక్కడ వచ్చి ఉంటున్నారు కదా, అంటే ఇక్కడ ఏమైనా జాబ్ పర్పసా లేకపోతే ఎట్లా? మా వారు జాబ్ చేస్తారు, నేను హౌస్ వైఫ్ ని. ఓకే, దానికోసమే ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ 20 years అయింది వచ్చి ఇక్కడే ఉన్నాము. 20 years అయింది. నేను మ్యారేజ్ కాకముందే ఇక్కడికి వచ్చాను, అన్నయ్య వదినాలు ఇంటి దగ్గర ఉండేది. 20 years నుంచి ఇక్కడ ఉంటున్నారు. మరి ఇక్కడ 20 years నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ పాటలు కూడా ఉంటాయి కదా, వాటికి వీటికి డిఫరెన్స్ మీకు ఏం కనిపిస్తుంది? మరి ఆ డిఫరెన్స్ చూపించుకుంటూ మాకు పాట. రెండు డిఫరెన్స్ చూస్తాను. మేము ఊరు వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ అక్కడ లాంగ్వేజ్ లోనే మాట్లాడతాం, మా ఇంట్లో మాట్లాడేటప్పుడు కూడా మా లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటాం. ఓకే, ఇక్కడ బయట ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు తెలంగాణ లాంగ్వేజ్ లో మాట్లాడతాం. రెండింటికి వేరియేషన్ చూపిస్తాను నేను. యాక్చువల్లీ ఊర్లో మామూలుగా అయితే ఆలు మగలు కొట్లాట్లా ఉంటాయి కదా, కొంచెం భార్యాభర్తలు గొడవలు ఉంటాయి, సిల్లీగా ఉంటాయి. ఆ పాటలు ఒకటి పాడతాను. ఓకే, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ మగుడు, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ మగుడు, పొద్దల్ల తాగుతాడు పొద్దు పోతే తంతాడు, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ మగుడు, బ్రాందీ తాగేసి బాధలెన్ను పెడతాడు, విస్కీ తాగేసి విసిగిస్తూ ఉంటాడు, కళ్ళు తాగేసి నన్ను కొడుతూ ఉంటాడు, ఫుల్లుగా తాగేసి పోయి దగ్గర పంటాడు, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ మగుడు, వద్దొద్దోలమ్మ నాకొద్దే ఈ మగుడు. ఇది సాంగ్. తెలంగాణ దాంట్లో పాడండి. తెలంగాణలో యాక్చువల్లీ భర్త ఎక్కడికన్నా వెళ్ళిపోతుంటే భార్య వద్దు అని చెప్పేసి అంటది కదా, సో దానికి ఆపోజిట్ లో సాంగ్ అనమాట. అంటే పూర్తిగా శ్రీకాకుళం లాంగ్వేజ్ ఆపోజిట్ లో ఉన్న సాంగ్ ఇది. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు పోతివానాదా, ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి, ఒక్కదాన్ని ఉండలేక అరుగు మీద బండలేక చక్కగా మన ఇల్లు దొక్కోయినాదా, ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి. ఇదనమాట దానికి దీనికి డిఫరెన్స్. అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లాంగ్వేజ్ అంటున్నారు కదా, ఆ యాసలో ఒకసారి మాట్లాడండి మీరు. తక్కువ వస్తుంది, ఎందుకంటే మేము ఇయర్లీ వన్స్ వెళ్తాము. ఓకే, ఇయర్లీ వన్స్. సంక్రాంతి మాకు బాగా చేస్తారు. అవును, అక్కడ సంక్రాంతి అన్నారు కాబట్టి ఇప్పుడు మా కోసం ఒక సంక్రాంతి పాట కూడా. ఓకే, సంక్రాంతికి వస్తున్న మూవీలో చిన్న సాంగ్ పాడతాను, అంత పర్ఫెక్ట్ గా రాకపోతే జస్ట్ ట్రై చేస్తాను. కొత్త కోకేమో కన్నీ కొట్టింది, తెల్లారైలేగా తొందరపడమని చెవులో చెప్పిందే, ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టేనా, ఓ 2 మూరలు మల్లెలు చేతికి చుట్టేనా, ఈ అల్లరిగాలేమో అల్లుకు పొమ్మందే, మాటలతో నీ కాలక్షేపం మానేమంటుందే, అబ్బబ్బా కబడి కబడి అంటూ కూతకు వచ్చేనా, ఏమండో శ్రీవారు మళ్ళీ ఇప్పుడు అవకాశం, ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం, ఓ సోసి ఇల్లాల బాగుంది నీ సకారం, ముద్దులతో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం, గోదావరి గట్టు మీద రామసిలికనే నీ జంట కట్టుకున్న సందమామనే. ఓకే అక్క, సంక్రాంతికి మీరు ఊరు వెళ్తారు, ఊరికి వచ్చినప్పుడు అందరూ చుట్టాలందరూ కలుసుకుంటారు, మొత్తం బంధువులు అందరూ వస్తారు కదా, అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు అల్లుళ్ళు ఇంటికి వచ్చినప్పుడు సంక్రాంతికి సంబంధించిన గారెలు బూరెలు చేసుకొని మర్యాదలు చేస్తారు. ఆ మర్యాదలు చేసుకుంటే దానికి సంబంధించిన ఒక పాట. ఓకే, అత్తయ్య అల్లుడిని అడుగుతుంది అనమాట ఏం వండాలనేది. ఈ సాంగ్ చాలా ఫేమస్, ఒకప్పుడు రేలాలో జానకిరావు గారు పాడారు, అదొకసారి పాడుకుందాం మనం సరదాగా. అల్లుడా బూరెలుండాలా, అల్లుడా గారెలుండాలా, అల్లుడా బూరెలుండాలా, అల్లుడా గారెలుండాలా, బూరెలైతే ఉలత బూరెలైతే ఉలత బూరెలైతే ఉలవైమంటే గారెలుండతో నా మీద ఎంత ప్రేమత,
ఊరిలైతే బుల్బులు ఉంటాయి గాలుండతో నా మీదెంత ప్రేమత్త అల్లుడా కోడిని గొయ్యాల అల్లుడా మేకను గొయ్యాల అల్లుడా కోడిని గొయ్యాల అల్లుడా మేకను గొయ్యాల కోడైతే కోడైతే కొరకొరమంటది మేకని కొయ్యెత్తో నా మీదెంత ప్రేమత్త అరే కోడైతే కొరకొరమంటది మేకని కొయ్యెత్తో నా మీదెంత ప్రేమత్త. అది అంటే అక్క మీరు ఎంతవరకు చదువుకున్నారు అక్క? నేను 10th క్లాస్. 10th చదివినారు. అంటే ఇంట్లో పరిస్థితులు ఎట్లుండే? బాగానే ఉండేవి. అమ్మా నాన్న? అమ్మ నాన్న వ్యవసాయం. ఓకే, నేను ఒకటి విన్నా మీ గురించి. అంటే మీరు ప్రెగ్నెంట్గా ఉండే టైంలో మీరు ఆ టైంలో ఉన్నప్పుడు అమ్మకో నాన్నకో సంథింగ్ బాగలేదంట. దానికి సంబంధించిన క్లారిటీ అయితే నాకు తెలీదు, మీరు ఆ క్లారిటీ నాకు ఇవ్వాలి. ఓకే, నేను వేరే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కాదు, చిన్న బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత నాన్న పోయారు, చనిపోయారు హార్ట్ అటాక్. అది 2 years నుంచి నేను నాన్నని చూడలేదు. ఎందుకంటే నేను ఇక్కడనే డెలివరీ అయ్యాను. ఇంకా చిన్న బాబుతో వెళ్ళలేం కదా, జర్నీ చేయలేను కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. బాబుకి 7th month అప్పుడు, బాబు పుట్టిన తర్వాత 7 months అప్పుడు నాన్న పోయారు. చిన్న బాబుని నేను అక్కడ వదిలేసి నాన్నని చూడటానికి వెళ్ళాను. అయినా అక్కడ నాన్న మొహం చూడలేకపోయాను. ఎందుకంటే అక్కడ లాస్ట్ మూమెంట్ లో కూడా చూడలేదు. చిన్న బాబుని వదిలేసి వెళ్ళాను. సపోర్ట్ తో బాబుని 7 months బాబునైనా చూడటానికి ఆయన పంపించారు. చూడలేం కదా పంపించారు. అయినా అక్కడ ఎందుకు చూడలేకపోయానంటే అక్కడ స్వామి మాలలు వేస్తారు కదా, అయ్యప్ప స్వామి. అవునవును, స్వాములు ఉన్నప్పుడు గానీ ఎక్కువ శవాలు ఉంచారు కదా విలేజ్ లో, కొంచెం ఉంటాయి కదా. అవునవును, ఫుడ్ తినరు, పూజలు అవి అయిపోతాయి అన్నట్టుగా. మా అన్నయ్య అయితే ముందు వెళ్ళిపోయారు, ఫ్లైట్కి వెళ్ళిపోయారు. నాకు అవకాశం లేక నేను వెళ్ళలేకపోయాను అనమాట. అప్పటికే అన్నయ్య వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేశారు. నేను ఉంచమని ఏడ్చాను చాలా వరకు. అయితే నాన్న మళ్ళీ చూడలేను కదా, ఉంచండి నేను వెయిట్ చేశాను. ఏడ్చాను కానీ వీడియో కాల్ లో చూపించారు. అన్ని మన నాకు సర్ది చెప్పారు, మన నాన్న గురించి అందరికి అన్ని ఆగిపోతాయమ్మా, నాన్న పోతూ పోతూ మంచితనంతో వెళ్ళిపోవాలి, నలుగురితో నాన్న అనిపించుకోవద్దు, మనం నాన్న మన మనసులో ఉంటే చాలు అని. అంటే వీడియో కాల్ ఎక్కడుండి చూసిరు మీరు? నేను బస్ లో విజయవాడ. ఇంకా అప్పుడు అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ట్రైన్ టికెట్స్ ఏం లేవు, వెళ్ళలేము. నేను ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోతే విజయవాడలో మా అక్కలు ఉంటారు. ఎంత జర్నీ టైం ఎంత అందాదా? 12 hours జర్నీ ఉంటుంది. ట్రైన్ జర్నీ 12 hours ఉంటుంది. ఓకే, ట్రైన్ జర్నీ. నేను విజయవాడ వెళ్తున్న బస్ లో నాన్నని 12:30, 1 గంట ఆ టైంలో తీసుకెళ్ళిపోతుంటే ఆ టైంలో వీడియో కాల్ చూసాను. నా పక్క సీట్ లో ఉన్న ఆవిడ కూడా ఏడ్ చేసింది. చాలా బాధాకరమైనది ఇది లైఫ్. అందుకే దూరంగా ఉండాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది అమ్మని నాన్నని వదిలి. కానీ తప్పదు, ఇంకా బతకడం కోసం రావాలి. మరి వస్తుంటారా అమ్మ ఇక్కడికి? అమ్మ వస్తుంటది. ఇంకా అక్క వాళ్ళ ఊర్లోనే ఉంటారు కదా, చెరో 1 month అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటది. ఇక్కడ దూరం కదా, తక్కువ రావడం, జర్నీ ఎక్కువ కదా, మళ్ళీ పెన్షన్ అది ప్రతిసారి వెళ్ళాలంటే ఇబ్బంది అని చెప్పేసి ఎక్కువ రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాము. అమ్మ పెద్దక్క చిన్నక్క వాళ్ళతో వాళ్ళు చూసుకుంటారు. ఇంకా అమ్మని మీరు ఇక్కడ, నేను అన్నయ్య ఆటపాటకి వెళ్ళిరు కదా అక్క, అక్కడ వేరే కళాకారులు కూడా వస్తారు కదా, మీకు అక్కడికి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుండే? అందులో సెలెక్ట్ అయినప్పుడు గానీ అట్లా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నాకు ఫస్ట్ ప్రోగ్రామ్ అది, నేను ఆడిషన్స్ కి వెళ్ళాను. అది ఏమంటారు మన సూపర్ సింగర్ ఆడిషన్ అమీర్పేటలో జరిగింది, సారథి స్టూడియోలో. తర్వాత పాడుతా తీగ కూడా ఆడిషన్ జరిగింది. అలాగే మన ఇది ఉంది కదా ఇండియన్ ఐడల్, అది కూడా బషీర్బాగ్ ఆడిషన్. అయితే ఇన్నిటికి వెళ్ళాను కానీ అక్కడ ప్రతి దానికి కూడా ఏజ్ ఉంది, ఏజ్ లిమిట్ 18 to 30 బిలోనే, 30 బిలోనే ఉండాలి. 24, 25 అట్లా ఉండాలన్నమాట. అది ఆధార్ తీసుకుంటున్నా, ప్రతి దగ్గర ఆధార్ తీసుకుంటున్నా. అందులో మనకి ఏజ్ బయటపడుతుంది. కాకపోతే సరే వెళ్ళి చూద్దాంలే, కొంచెం మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎలాంటి వాళ్ళ సింగర్స్ వస్తారు. అక్కడ రామ్ సార్ వచ్చారు, మన అనంతర శ్రీరామ్ గారు సార్ వచ్చారు. తర్వాత యాంకర్ ఇంకో సార్ ఉంటారు, రామ్ శ్రీరామ్ గారు. ఇండియన్ ఐడల్లో ఒకప్పుడు ఫస్ట్ సీజన్ 1 లో యాంకరింగ్ చేశారు ఆయన కూడా వచ్చారు. అయితే వాయిస్ బాగుందమ్మా అని చెప్పేసి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది రాలనిపించింది నాకు. మార్నింగ్ వెళ్తే ఎప్పుడో ఈవినింగ్ వచ్చేవాళ్ళు. అట్లా ఆడిషన్స్ కి వెళ్ళి ఏ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయకుండా నేను ఫస్ట్ టైం ఆటపాటికి వెళ్ళాను అనమాట. ఆటపాటలో మరి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు కాబట్టి, లిమిట్ ఉండదు కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. వెళ్ళాను. ఫస్ట్ భయపడ్డాను, ఎలా పాడాలి ఏంటి. అదే కెమెరా ముందు పాడటం, ఫస్ట్ ఇంటర్వ్యూస్ కూడా ఇది కామనే కదా.
ఇది అవసరమైతే కొంచెం మనకి రెస్ట్ ఇస్తారు ఇక్కడ, ఓకే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయండి అట్లా చెప్తారు. అక్కడ అలా కాదు, లైవ్ లో పాడాలి. భయపడ్డాను, ఫస్ట్ సాంగ్ భయపడ్డాను, సెకండ్ సాంగ్ పర్వాలేదు అనిపించింది. ఓకే, అంటే అందులో ఇప్పుడు ఎపిసోడ్స్ ఉన్నాయి కదా అక్క, ఫైనల్ వరకు అంటే ఇట్లా ఏ ఎపిసోడ్ వరకు మీరు అట్లా చేస్తున్నారు? ఎన్ని ఎపిసోడ్స్ చేసినారు? ఇప్పుడైతే ఒక ఫస్ట్ ఎపిసోడ్ అయింది. యాక్చువల్లీ 16 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారంట. ఆ 16 లో క్వార్టర్ ఫైనల్ లో 8 మెంబర్స్ ఎలిమినేషన్ అవుతారంట. ఓకే, మళ్ళీ సెమీ ఫైనల్ లో 4 మెంబర్స్ ఎలిమినేషన్ అవుతారంట. ఫైనల్ గా 4 మెంబర్స్ ఉంటారంట. ఫైనల్ గా 4 మెంబర్స్ కి తగ్గ 4 ఉంటుంది. ఆ 4 మెంబర్స్ లో ఎవరు విన్ అనేది తెలియాలి. మీరు జానపదంలో సేకరణ వాడుతున్నారు కదా, ఇప్పుడు మొత్తము విజయనగరం కి సంబంధించిన అవే వాడుతున్నారా? అంటే కొంచెం నాకు స్లాంగ్ అదే ఎక్కువ వస్తుంది కాబట్టి ఉత్తరాంధ్రనే తీసుకున్నాను నేను. మొన్న రావరావు నా చెల్లి ఇప్పుడు మీ దగ్గర పాడాను సాంగ్ తీసుకున్నాను, అది బాగుంది అన్నారు. ఊకొచ్చే సాంగ్ ఉంది, బాగుంది అని అన్నారు. మీరు 10th వరకు చదివారు కదా అక్క, మీరు 10th వరకు ఊర్లో అక్కడే ఉన్నారా? లేదు, 10th వరకు అక్కడే ఉన్నాను. తర్వాత మరి ఆ టైంలో ఊర్లో ఉండే సందర్భాలకు సంబంధించిన ఇట్లా పొలాలు అట్లా ఏమన్నా వెళ్తుండేనా? మీరు ఇప్పుడు నాట్లు వేసుకుంటా ఇట్లా అత్త కోడళ్ళ మధ్యలో ఇట్లా చెప్పారు కదా, ఊర్లో సందర్భం బట్టి కూడా సేకరణ పాటలు పాడుకుంటారు కదా, పనులు చేసుకుంటా అట్లా ఏమైనా ఆ సందర్భం ఏదన్నా మీ లైఫ్ లో ఉన్నదా? అట్లాంటి సందర్భం సంబంధించి మనది వ్యవసాయ కుటుంబమే కదా, ఇందులో మనం దాచుకోవడానికి ఏముంది. పొలం పనికి వెళ్ళేదాన్ని. ఓకే, పెద్ద అఫీషియల్ ఏం కాదు, పొలం పనికి వెళ్ళేదా, అన్ని పనులు చేసేదాన్ని. సో అన్ని పనులు అలవాటే, పొలం పనులు వచ్చు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు పొలం పనులలో పనులు చేసుకుంటా ఏమంటారు వాళ్ళు మాట్లాడుకుంటా పాడతారు కదా, పాడిన పాటే మొన్న ఆట పాట ప్రోగ్రామ్ ఉపయోగపడింది. ఇది పాడిరు, అక్కడ విన్న పాటని ఇప్పుడు ఇక్కడ వాడినారు. ఓకే, టీవీ షోస్లలో మీరు ఆట పాట ఒకటి ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు, దానికి కండక్ట్ చేసిన ప్రోగ్రామ్కి మీరు వెళ్ళారు కదా, ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్కి మీకు వెళ్ళాలి అని చెప్పేసి మీకు ఒక అనుకుంటారు కదా, నేను గోల్ ఇప్పుడు మీకంటూ ఒక గోల్ ఉంటుంది, నేను ఇట్లా వెళ్ళాలి, నా లైఫ్ స్టైల్ ఇట్లా ఉండాలి, నేను ఇట్లా సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా మీకు ఏమైనా ఇంకా అట్లా ఏమైనా ఉందా? శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలని బాగా ఇంట్రెస్ట్. ఓకే, ఎందుకంటే అది కొంచెం బిగ్ స్క్రీన్ కదా, ఈటీవీ అనేది బిగ్ స్క్రీన్ కదా. సో అక్కడికి వెళ్తే కొంచెం జనాల్లో తెలుస్తుంది అని చెప్పేసి, అంటే కొంచెం ప్రూవ్ చేసుకోవాలని నాకు కొంచెం అదే మనం రీచ్ అవ్వాలి, జనాలందరికీ మన సింగర్ అని తెలియాలి అట్లా చెప్పేసి తపన ఎక్కువ ఉంటుంది. ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలనుకుంటున్నారు, మరి దానికి సంబంధించిన ఒక పాట నేను ఆల్రెడీ లిరిక్స్ రాసుకొని పాడి ఇన్స్టాలో నేను పోస్ట్ చేశాను. ఓకే, దానికి మన జడ్జి గారు ఉన్నారు కదా, మేడం పేరు ఇంద్రజ గారు. అవును, ఇంద్రజ గారు వావ్ అని చెప్పేసి కామెంట్ వచ్చింది, ఆ కామెంట్ చూపిస్తే ఇప్పుడు నేను. ఓకే, నైస్ అక్క. మరి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు, ఆ పాట ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ఆ పాట పాడి మాకు వినిపించండి. ఓకే, అది కొంచెం సిల్లీగా ఉంటది. ఓకే, ఆటలెన్నో ఆడిస్తది, పాటలెన్నో పాడిస్తది, నవ్వులెన్నో పండిస్తది, ఎమోషనల్లీ చూపిస్తది. అది అటంటి టన్ షో కానే కాదు అండి, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. అది ఆదివారం మధ్యాహ్నం వస్తుందండి, ఎందరికో సక్సెస్ నిచ్చనండి. అది అటంటి టన్ షో కానే కాదు అండి, శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. అది ఆదివారం మధ్యాహ్నం వస్తుందండి, ఎందరికో సక్సెస్ నిచ్చనండి. రశ్మి గారి యాంకరింగ్, ఇంద్రజమ్మ జడ్జ్మెంట్, రామ్ ప్రసాద్ పంచలు, ఆది గారి కామెడీతో వాళ్ళు మల్లెమాల దండగా ఉంటారండి, దండకు దారం ఈ టీవీ అండి. వాళ్ళు మల్లెమాల దండగా ఉంటారండి, దండకు దారం ఈ టీవీ అండి. నైస్, రియల్ గా అది వాస్తవమే అక్క. ఆ దండ ఒక దండని మొత్తం రావాలి అంటే లోపలున్న ఆ దారమే, అంటే వీళ్ళందరూ అక్కడ చేయడం వల్లనే ఆ షో అనేది సక్సెస్ అవుతుంది. మల్లెమాల ఉంటేనే ఈటీ ఉంది. అక్కడ చేసే ఆర్టిస్టులు కూడా చాలా మందికి లైఫ్ ఇచ్చింది, అది లైఫ్ ఇచ్చింది. చాలా మంది కళాకారులు కూడా అక్కడ నుంచి బయటకు రావడం జరుగుతుంది. చాలా మందికి సోషల్ మీడియాలో ఫేమ్ అయిన ప్రతి ఒక్కరూ శ్రీదేవికి వెళ్తారు. అవును, ఫేమ్ కాకపోయిన వాళ్ళు కూడా కొంతమంది కొంచెం అంటే తెలిసిన వాళ్ళ ద్వారా కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది. సరే, మీరు ఇప్పటి వరకు వెళ్ళలే కదా, మీరు వెళ్తే మీ ఫీలింగ్ చెప్పండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు కదా. ఆల్రెడీ మీరు ఏమంటారు సింగర్ గా ఒక మంచి వాయిస్ తో
నేను బాగున్నారు. ఇప్పటి వరకు చాలా ఏం సాధించలేదే అనుకుంటున్నాను. నేను తెలుసుకున్నది ఓన్లీ 10%, ఇంకా 90% తెలుసుకోవాలి సింగింగ్ లో. నేను చాలా నేర్చుకోవాలి. సంగీతం కూడా నేర్చుకోండి. మీ వాయిస్ చాలా బాగుంది. మెలోడీ వాయిస్ అన్నమాట మీది. నాకు మీరు పాడుతుంటే మెలోడీ వాయిస్ చాలా బాగా అనిపిస్తుంది. మెలోడీ వాయిస్ లో నాకు మీరు మూవీ సాంగ్స్ కూడా పాడతారు. నేను విన్నా మీ సాంగ్స్. ట్రై చేస్తాను. ఆ పాట మాకోసం. పాట మా వారిని ఊహించుకొని పాడతాను. ఆయన కంపెనీలో వర్క్ చేస్తుంటారు కదా, ఏ క్షణంలో ఏ వర్క్ చేస్తుంటారు, ఏ పని చేస్తుంటారు ఊహించుకొని పాడతాను. ఓకేనా? ఓకే అక్క. నడిరేయిలో నీవు నిదరైన రానీవు గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము పగలైన కాసేపు పని చేసుకో నీవు నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము ఈ వైపు చూస్తున్నా నీ రూపితో చింది నువ్వు లేక వేరేది కనిపించనంటోంది ఈ ఇంద్రజాలాన్ని నీవేడ చేసింది నీ తీరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఎంతో చనీకుంది మదిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు ఏం చేసినావు అక్క? మాయ. జస్ట్ ట్రై చేస్తా అని చెప్పినావు. ట్రై కాదు, ఊహించుకొని పాడేసినావు మొత్తం. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అక్క? మ్యారేజ్ అయినాక లవ్ చేసుకున్నాం. మ్యారేజ్ అయినాక లవ్ చేసుకున్నారా? అవును. అసలు మీ స్టోరీ ఏంది? చుట్టాలు చుట్టాలు. ఆ, ఇంకా మా ఊరు పక్కనే కాబట్టి ఇష్టం. మా వారంటే బాగా ఇష్టం. ఇష్టంతో అన్ని సపోర్ట్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు, ఎలా ఉండాలో చెప్తారు, అన్ని నేర్పిస్తారు. కట్టు ఒకటి అంతా నేర్పిస్తారు. సో ఆఖరికి తిండితో సహా అలా ఉండాలి ఇలా ఉండాలి అన్ని చెప్తారు. సో ఆయన అంటే బాగా ఇష్టం. బాగా ఇష్టంతో ఊహించుకొని లీనమై పాడేసిన ఏంటంటే నేను బాగా అతన్ని ఇష్టపడేది ఒక విషయం, ఇలాంటి ఫీల్డ్ కి ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. అవును. కానీ అతను నా మీద నమ్మకం ఉంచి నన్ను దగ్గరుండి పంపించి ఒక ప్రోగ్రామ్కి తీసుకొచ్చి చాలా అతను నాకు చేసిన ఫేవర్కి నేను అతని ఫ్యాన్. అంతేనా? మరి మీరు ఇట్లా సాంగ్స్ పాడుతున్నారు కదా, ఇక్కడ తెలంగాణలో ఉంటూ మళ్ళీ ఇప్పుడు విజయనగరంకి ఇక్కడికి డిఫరెంట్ పాటలు ఇట్లా పాడుకుంటూ వస్తున్నారు కదా, ఇక్కడ తెలంగాణలో ఈ స్లాంగ్లో పాడే పాటల్లో మీకు ఇష్టమైన పాట? ఈ రాను రాను కంటే ముందు ఇంకో సాంగ్ ప్రభా గారు పాడిన సాంగ్ ట్రెండింగ్ అయింది కదా, ఓపిలగా వెంకటేష్ కదా. ఓపిలగా వెంకటేష్ ట్రై చేద్దాం కాదు, పాడాలి. అదే ట్రై చేద్దాం. కాకపోయినా కొంచెం అందాల గుమ్మ నేను ఆగకపోతున్నావో, అలసుగా చూస్తున్నావో, నీ సొమ్మేమన్నడిగిన్నా సోకులు పడుతుంటావో, సొమ్మ సిల్లిపోతావో, నీ ఎంట తిరుగుతున్నా నీ అలసైపోతున్నా, నువ్వే కావాలని వస్తే నన్నే కాదంటవా. ఓ పిల్లగా ఓ పిల్లగా ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటావో కానకపోతుంటావో, నా పిల్లగా వెంకటేశు చూడకపోతుంటావో కానకపోతుంటావో. నైస్ అక్క. అంటే తెలంగాణ స్లాంగ్కి అక్కడ స్లాంగ్కి మీకు డిఫరెన్స్ వేరియేషన్ ఉంది కదా. ఇప్పుడు అక్కడ విజయనగరంలో సేకరణ పాటలు, ఇంకా మీరు రాస్తున్న పాటలు, ఇప్పటి వరకు మీరు రికార్డింగ్ చేసినారు, ఇదంతా వెళ్తున్నారు, జర్నీ వెళ్తున్నారు. ఇందులో మీకేమైనా ఇబ్బందులు కలిగినాయా?
ఇబ్బందులు అంటే ఉంటది, అంటే ఇందులో ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉంటారు. మనం ఎంకరేజ్ చేశారని పొంగిపోకూడదు, అలాగని కొంచెం మనం డిసప్పాయింట్ చేశారని చెప్పేసి కృంగిపోకూడదు. అయితేనే ఉంటుంది, మనం మంచి వేలో వెళ్ళాలి కదా. మా వారి సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన సపోర్ట్ ఉన్నంత వరకు నాకేం ప్రాబ్లం లేదు అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు రాసిన పాటలలో మీకు ఇష్టమైన పాట? అయితే చాలా వరకు కొంచెం నేను లిరిక్స్ రాస్తుంటాను కదా, రాసేటప్పుడు అందరి గురించి వీళ్ళందరి గురించి పాడే బదులు నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన మా ఆయన గురించి ఎందుకు పాడకూడదు? ఓకే, సో అతనే కదా నాకు బెస్ట్. సో ఆయన గురించి ఉద్దేశించుకొని ఒక పాట రాసుకున్నాను. అది ఇప్పుడు మీ దగ్గర పాడతాను. ఆ పాట విని మా ఆయన ఫస్ట్ వినిపించారు. ఓకే, ఏమన్నారు ఫస్ట్? అందులో ఏమన్నా కొన్ని విషయాలు ఏమైనా వల్గర్ గా ఉన్నాయా అని చెప్పేసి వినిపించాను. ఆయన ఫస్ట్ నవ్వుకున్నారు. అంటే ఆయన కోసమే రాసిరు కదా, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. నవ్వుకున్నారు. అందులో కొంచెం 6 అడుగులు పొడవు అంతగాడివి అని వస్తుంది అనమాట. సో అట్లా ఆ మాటలు పొంగిపోయారు. తర్వాత ఆ పాట పాడమన్నారు, బాగుంది అన్నారు. రికార్డింగ్ చేసిరా అక్క పాట? అయింది, పాడండి. రవరవరవయ్యో నా ముద్దుల బావయ్య, రమ్మంటి రవేమయ్యో నా బంగారు బావయ్య. రవరవరవయ్యో నా ముద్దుల బావయ్య, రమ్మంటి రవేమయ్యో నా బంగారు బావయ్య. ముత్యాల పందిరిలోన నా ముద్దుల బావయ్య, మురి బంగారని చూడయ్యా నా బంగారు బావయ్య. రవరవరవయ్యో 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 నా బంగారు బావయ్య, రాత్రికి రవయ్యో నా ముద్దుల బావయ్య. అప్పుడు ఆయన ఏమంటారు తెలుసా? రాను రాను రానమ్మో, రాను రాను రానమ్మో, రాను రాను రానమ్మో నా ముద్దుల మరదల, రమ్మంటే రానమ్మో నా బంగారు మరదల. ముత్యాల పందిరిలో నా ముద్దుల మరదల, మూడొస్తేనే నాగలేనే నా బంగారు మరదల. రాను రాను రానమ్మో, రాను రాను రానమ్మో నా బంగారు మరదల, రమ్మంటే రానమ్మో నా సొగసరి మరదల. మీరు ఇది రాసిరు కదా, అంటే ఏ మూమెంట్ ఊహించుకొని రాసుకున్నారు మీరు? సరే, ఏ మూమెంట్ అంటే వైఫ్ ఆఫ్ హస్బెండ్ అంటే చాలా ఉంటుంది. షాపింగ్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా వెజిటబుల్స్ తేవడానికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా రమ్మంటే ఆయన నేను రానన్నప్పుడు అప్పుడు ఇది ఎదుర్కోవచ్చు అనమాట. రమ్మంటే రావేందయ్యా అని చెప్పేసి. సో అట్లా అనమాట. అంటే మనకి ఫోక్ సాంగ్స్ కూడా ఎక్కువ వెళ్ళేది ఆపోజిట్, కొంచెం డిస్కషన్. సో అప్పుడు అట్లా కౌంటర్. అప్పుడప్పుడు మా నాన్న గుర్తొచ్చినప్పుడు గుర్తేంటి ఉంటారు గుండెల్లో. ఎప్పుడైనా అమ్మ నాన్న కంపల్సరీ మనకి వస్తారు కదా, అలాంటప్పుడు ఈ పాట పాడుకుని ఒకసారి కన్నీళ్ళు కూడా వస్తుంది. అది మధుప్రియ గారు పాడిన పాట అండి. అమ్మ నువ్వు ఏడున్నావమ్మ అని ఆవిడ పాడారు కదా, దానికి నేను అమ్మ అనేది తీసి నాన్న అనేది పెట్టాను. ఆ ప్లేస్ లో రీప్లేస్ చేసుకున్నాను. నాన్న నువ్వు ఏడున్నవయ్యా, నీ కోసం ఏడుస్తున్నా. నాన్న నువ్వు ఏడున్నవయ్యా, నీ కోసం వెతుకుతున్నా. కన్నబిడ్డ నుదిలి నువ్వు, కన్నబిడ్డ నుదిలి నువ్వు, కానరాని లోకానికి వెళితివా. నాన్న నువ్వు ఏడున్నవయ్యా. అన్నయ్య దగ్గరకెళ్ళి నాన్న ఏడని అడుగుతుంటే, అన్నయ్య దగ్గరకెళ్ళి నాన్న ఏడని అడుగుతుంటే, నీ ఫోటోని చూపిండయ్యా, నీ ఫోటోని చూపిండయ్యా. బోరుమంటూ ఏడ్చిండయ్యా, నాన్న నువ్వు ఏడున్నవయ్యా, నాన్న నువ్వు ఏడున్నవయ్యా. నీ కోసం ఏడుస్తున్నా, నాన్న నువ్వు ఏడున్నవయ్యా. నీ కోసం వెతుకుతున్నా. కన్నబిడ్డ నుదిలి నువ్వు, కన్నబిడ్డ నుదిలి నువ్వు, కానరాని లోకానికి వెళితివా. నాన్న నువ్వు ఏడున్నవయ్యా. మాటలు రావట్లే అక్క. హాయ్ అండి, నేను మీ సింగర్ సరస్వతి. లింగిడి లింగిడి లింగిడి, లింగిడి కింద జంగిడి, జంగిడి కింద కుసుముడి, కుసుముడి పురి ఆనంద, మల్లె పూలు చల్లంగా, శ్రీకాకుళం దండలు, ఎరమండలం గుత్తులు. నాయమ్మ నా తల్లి నా శ్రీరామా ఓ బాలిక, నాయమ్మ నా తల్లి నా శ్రీరామా ఓ బాలిక. మాది బొబ్బిలండి. సైకిల్ మానవా సైడ్ చుప్పులు మానవా, సైకిల్ మానవా సైడ్ చుప్పులు మానవా, దరి దరి దారి మానవా నా రాజా రవణం మిల్లు మానవా, దరి దరి దారి మానవా నా రాజా రవణం మిల్లు మానవా. సైకిల్ మాననే సైడ్ చుప్పులు మాననే, సైకిల్ మాననే సైడ్ చుప్పులు మాననే,
దరి దరి దారి మాననే నా యువరాణి రవణం మిల్లు మాననే దరి దరి దారి మాననే నా యువరాణి రవణం మిల్లు మాననే సింపెరు దుట్టుదాన్ని చెవులెరిగిన పెట్టేదాన్ని చేతులెగ్గి పెట్టేదాన్ని ఉంగరాల పెట్టేదాన్ని నేనటంటి ఆడదాన్ని కాదు బావో పలసరు బైక్ మీద రార బావా నేనటంటి ఆడదాన్ని కాదు బావో పలసరు బైక్ మీద రార బావా కాలేజీ టైములోనే కన్నగొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నేనటంటి ఆడదాన్ని కాదు బావో పిలవగాని నేను రాను బావా నేనటంటి ఆడదాన్ని కాదు బావో పిలవగాని నేను రాను బావా పంచమవడి తోట కాడ కళ్ళతోనే సైగ చేసి మళ్ళీ పూలు చూపించి చెయ్యి బట్టి లాగినావురా నేనటంటి ఆడదాన్ని కాదు బావో పలసరు బైక్ మీద రాను బావా నేనటంటి ఆడదాన్ని కాదు బావో పిలవగాని నేను రాను బావా నేనటంటి ఆడదాన్ని కాదు బావో నీలంటోడికి సలమివ్వను బావా నేనటంటి ఆడదాన్ని కాదు బావో పలసరు బైక్ మీద రార బావా సూర్యుడిని చుట్టినవే ఎల్లమ్మో సుక్క బొట్టు పెట్టినవే ఎల్లమ్మ చంద్రుణ్ణి చుట్టినవే ఎల్లమ్మో చంద్రవంక దిద్దినవే ఎల్లమ్మ జర్రిపోతులు అంటే ఎల్లమ్మ నువ్వు జడ కొప్పు చుట్టినవే ఎల్లమ్మ కాలు గజ్జు గల్లు అంటే ఎల్లమ్మ ఈ దద్దరిల్లిందే ఎల్లమ్మ పరశురాముని కన్నా ఎల్లమ్మ మా పావన తల్లివమ్మ ఎల్లమ్మ బల్కం పెడలున్నా ఎల్లమ్మ మా బంగారు తల్లివమ్మ ఎల్లమ్మ వారం నాడు బుధవారం నాడు తొలి పొద్దు పడవంగా పచ్చాని పందిల్లో అలికి ముగ్గులేసి అరుగుల్లో కూసోని స్వామిని పిలవంగా రావో అయ్య రావో స్వామి రావో అయ్యప్ప రావు రవో రావు రవో రావో మణికంఠ రావు రవో రావు రవో హరిహర పుత్రుడ రావు రవో రావు రవో అందాల దేవుడ రావు రవో రావు రవో బంతియ కోటల్లో బలి పూసినాయంట కనకాంబరాలన్నీ కలపూసినాయంట తెల్ల మల్లెలన్నీ వేపూసినాయంట పూలల్ల తొట్లల్లో ఉయ్యాల రూపంగా స్వామి అయ్యప్ప రావో అయ్య రావో స్వామి రావో అయ్యప్ప రావు రవో రావు రవో రావో మణికంఠ రావు రవో రావు రవో హరిహర పుత్రుడ రావు రవో రావు రవో అందాల దేవుడ రావు రవో రావు రవో చన్నీటి స్నానాలు భూతాల సైనాలు నీ మాలమాలను నిష్టతో వేసేము మండల దీక్షను మనసుతో చేసేము ఇడుముడి కట్టి నీ కొండకొచ్చేమయ్యా స్వామి అయ్యప్ప రావో అయ్య రావో స్వామి రావో అయ్యప్ప రావు రవో రావు రవో రావో మణికంఠ రావు రవో రావు రవో హరిహర పుత్రుడ రావు రవో రావు రవో అందాల దేవుడ రావు రవో రావు రవో రావు రవో రావు రవో నువ్వు రావు రవో రావు రవో రావు రవో రావు రవో దాని కుడి భుజం మీద కడవా దాని కుత్తె బురైకలు మెరియా అది రమ్మంటే రాదుల సెలియా దాని పేరే సరంగధరియా దాని ఎడం భుజం మీద కడవా దాని సెంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే సరంగధరియా ఓ కళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్ కొబ్బున మల్లె దండల్ లేకున్నా చక్కిలి గిల్గిల్ నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్ నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తవలా పాకుల్ ముని పంటితో నొక్కితే పెదవుల్ ఎర్రగా అయితది నా మనదిల్ చురియా 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 అది సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటే రాదు రచరియా దాని పేరే సరంగధరియా దాని కుడి భుజం మీద కడవా దాని కుత్తె పురైకలు మెరియా అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే సరంగధరియా ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు విన్నారు కదా. నా పాటలన్నీ మీకు నచ్చితే నన్ను ఆశీర్వదించండి, పెద్ద మనసు చేసుకొని తప్పులు పాడితే క్షమించండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన దార్వి స్టూడియో అండ్ దార్వి టీవీ వీళ్ళకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దార్వి స్టూడియో అండ్ దార్వి టీవీ.